హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా నెలల నుండి ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత మిగిలిన మహాలక్ష్మి పథకం 2500, కొత్త పెన్షన్లు 4016, 6016, దీంతో పాటుగా కొత్త పెన్షన్ల మంజూరు. వీటన్నిటికి సంబంధించి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. సో మీరందరూ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మరొక 2 వారాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే వార్డు ఎన్నికలు జరగనున్నాయనే సమాచారం తెలుస్తుంది. ఈ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే 4 ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రారంభించింది. దీంతో పాటుగా కులగణనం, రిజర్వేషన్లకి సంబంధించిన పూర్తిస్థాయి సర్వేను పూర్తి చేసిన ప్రభుత్వం. సో తెలంగాణ రాష్ట్రంలో కులగణనానికి సంబంధించిన రిజర్వేషన్ల ఆమోదం కూడా తెలిపింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ అన్ని పథకాలు అయిపోయిన తర్వాత 4016, 6016 రూపాయల పెన్షన్కి సంబంధించిన నివేదికను అధికారుల నుండి ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి 43 లక్షల మంది ఉన్న లబ్ధిదారుల సంఖ్య కొత్త పెన్షన్ల రాకతో సుమారుగా 55 లక్షల వరకు చేరొచ్చనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి నిధుల కేటాయింపుకి సంబంధించి ఇక్కడ మనకి సీతక్క గారు ప్రభుత్వానికి నివేదికను ప్రతిపాదన తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా రాబోయే కొత్త బడ్జెట్లో కేటాయింపులు చేయడానికి సిద్ధపడినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 72,000 కోట్ల రూపాయలు అనేవి వ్యవసాయానికి కేటాయింపులు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేటాయింపు చేయడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తుంది. ఆ నిధులలోనే ప్రతి నెల 800 కోట్ల రూపాయలు సుమారుగా కొత్త పెన్షన్లకు ప్రభుత్వం కేటాయించనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే 2016 రూపాయల పెన్షన్ పొందుతున్నారో, ఈ 2016 రూపాయల పెన్షన్ 4016 రూపాయల పెన్షన్గా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, మలేరియా బాధితులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ బాధితులకు ప్రభుత్వం అందించనుంది. ఇటు ప్రస్తుతం 4016 రూపాయల పెన్షన్ పొందుతున్న వికలాంగుల మిత్రులకు ఇక నుండి 6,000 రూపాయల పెన్షన్ను మాత్రం అందించడానికి సిద్ధపడుతుంది. సో ఇప్పటివరకు 5 లక్షల వరకు ఉన్న వీరి సంఖ్య మరొక 2 వారాలలో సుమారుగా అన్ని పరిశీలన అనంతరం ఇప్పటికే 2024లో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్యను ప్రభుత్వం ఫిల్టర్ చేస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరొక 2 లక్షల వరకు పెరగొచ్చు అనే సమాచారం అయితే విశ్వసనీయంగా తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల ఏర్పాటుకి సంబంధించి, పథకం ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయి వివరాలను సేకరిస్తుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మార్చి చివరి నాటికి అన్ని పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం తదనంతరమే కొత్త పథకాలను ఈ 4,000, 6,000 రూపాయల పెన్షన్లతో పాటు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మరెన్నో అప్డేట్స్తో మీకు అప్డేట్స్ తెలియజేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.